వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ కార్ కావాలి అనుకునేవారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. మారుతి నెక్సా ప్రీమియం కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. వాళ్ళ తరపు నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. హ్యాచ్బ్యాక్ కార్స్లో ఆటో ట్రాన్స్మిషన్ కార్ కోసం చూస్తున్న వారికి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. బెలినో ఆటో ట్రాన్స్మిషన్ ఆల్ఫా టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఈ కార్ వచ్చేసరికి 2022 సంవత్సరం 5వ నెలలో కస్టమర్ తీసుకోవడం జరిగింది. మనకి లైఫ్ పరంగా 2037 సంవత్సరం 5వ నెల వరకు ఉందండి. చాలా ప్రీమియంగా ఉండిద్ది. కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండిద్దండి. కంప్లీట్గా టిల్ డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిందన్నమాట. కేవలం 90,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన ఇంజన్ అండి. ఇంకా 5 లక్షల కిలోమీటర్ల వరకు ఆరాంగా తిరగచ్చు ఈ ఇంజన్స్ అయితే. ఇక్కడ కారు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీకు బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% చెప్తున్నాను. ఫస్ట్ లుక్లోనే మీరు వచ్చి ఒక్కసారి డ్రైవ్ చేస్తే 100% తీసుకుని వెళ్ళిపోతారండి. అంత బాగుండిద్ది కారు. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదు. అండ్ టైర్స్ కూడా మిచెలిన్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్. దాదాపుగా 15,000 to 20,000 కిలోమీటర్స్ ఆరాంగా తిరుగుతాయండి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ప్రీమియం ఫీచర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. రేర్ లుక్ చూడొచ్చు మీరు. చాలా అట్రాక్టివ్ డిజైన్ అన్నమాట. మీకు క్రోమ్ మీద ఒక చిన్న స్పాట్ ఇచ్చారు కెమెరా. అలానే ఈ కార్కి 360 డిగ్రీ కెమెరా ఇన్బిల్ట్ ఉందన్నమాట. అలానే మనకి డిఫాగల్ లైన్స్, మంచు పడేటప్పుడు వర్షాకాలంలో ఈ ఫీచర్ అనేది మనకి యూజ్ అయ్యిద్ది. రైనీ సీజన్లో రేర్ వైపర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి బూట్కి. చాలా స్పేషియస్గా ఉండిద్దండి వెహికల్ అయితే మాత్రం. పార్సిల్ ట్రే ప్రొవైడ్ చేశారు. పార్సిల్ ట్రే మనం రిమూవ్ చేస్తే చాలా స్పేస్ అనేది క్రియేట్ అయ్యిద్ది అన్నమాట. మనం పెద్ద పెద్ద సూట్ కేసులు కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు. చాలా డెప్త్గా ఉండిద్ది అన్నమాట మనకి స్పేస్ అయితే మాత్రం. హ్యాచ్ బ్యాక్ కార్స్లో పర్ఫెక్ట్ కార్ అండి మన లగేజ్ క్యారీ చేయడానికి. కార్ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ అండి, రైట్ సైడ్. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదు. మీకు ఏ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదండి. ఫ్రంట్ విండ్షీల్డ్తో పాటు 4 డోర్లకు సంబంధించిన గ్లాసెస్ కావచ్చు, బ్యాక్ గ్లాస్ కావచ్చు, ఏది కూడా చేంజ్ అవ్వలేదు. ఈవెన్ డోర్స్ కావచ్చు, బానెట్ కావచ్చు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫస్ట్ లుక్లోనే కార్ తీసుకొని పోయే విధంగా ఉందన్నమాట. ఇక్కడ మీరు నెంబర్ కూడా చూసుకోవచ్చండి, 6336. చాలా మంచి నెంబర్. చాలా సిరీస్ కూడా చాలామంది ఇష్టపడతారు. ఫ్రంట్ మనకి డిఆర్ఎల్, డే రన్నింగ్ లైట్. మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎల్ఈడి సిస్టమ్ అనేది ఆన్ అయ్యిద్ది, లైటింగ్ సిస్టమ్ అనేది. ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ విత్ ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట.
కలర్ అయితే మాత్రం ఫస్ట్ లుక్లోనే అట్రాక్ట్ చేసిద్దండి. ఈ కార్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ కీలెస్ ఎంట్రీ అనేది ఉండిద్ది అన్నమాట. సన్షేడ్కి సంబంధించిన కవర్స్ కూడా రిమూవ్ చేయలేదండి. చాలా స్పేషియస్ వెహికల్. గార్వేర్ బ్రాండ్కి సంబంధించిన సన్ ఫిలిం ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేయించడం జరిగింది. కంప్లీట్ ఫ్లోరింగ్ మ్యాట్ 9D ఫ్లోరింగ్ మ్యాట్ ఫుట్ మ్యాట్స్ అనేవి ఇన్స్టాల్ చేయించున్నారు. మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కూర్చున్నా సరే థై సపోర్ట్ కావచ్చు, లెగ్ రూమ్ కావచ్చు, చాలా స్పేషియస్గా ఉండిద్ది. ఆరామ్గా కూర్చొని లాంగ్ జర్నీస్కి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ హెడ్ రెస్ట్ చూడొచ్చు, ఫ్రంట్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ హెడ్ రెస్ట్తో వచ్చిందనమాట. అండ్ సీలింగ్ కూడా, రూఫ్ కూడా చూసుకుంటే మనకి చాలా నీట్గా, కలర్ కూడా వెరీ డీసెంట్ కలర్. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి రేర్ ఏసీ వెంట్స్ విత్ ఛార్జింగ్ సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. బెస్ట్ కార్ అన్నమాట హ్యాచ్ బ్యాగ్స్లో. అండ్ కస్టమైజ్డ్ స్పీకర్స్ అనేవి ఇన్స్టాల్ చేయించుకున్నారు. మనకి మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి డ్రైవర్, ప్యాసింజర్కి వస్తుంది, మనం కూర్చునే సీట్స్లో వస్తాయి. అలానే పైన సైడ్ పిల్లర్స్లో కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట. కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కొత్తగా కార్ నేర్చుకున్న వారికి కూడా ఈజీగా డ్రైవ్ చేసుకునే విధంగా గేర్ సిస్టమ్ అనేది ఉండిద్దండి. చాలా ఈజీ అన్నమాట. మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ గేర్ అనేది సింపుల్, చాలా ఈజీగా ఉండిద్దండి. ఒకసారి నేను ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే కంప్లీట్ కీలెస్ ఎంట్రీ ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి హుడ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనం హుడ్ సిస్టమ్ అంటే ఒకసారి నేను ఇంజన్ స్టార్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. చాలా టెక్నాలజీ ఇష్టపడే వారికి చాలా చాలా నచ్చిద్ది అనమాట. ఇది ఓన్లీ మారుతి కార్స్లో మాత్రమే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది. నేను ఇంజన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ బ్రేక్ పుష్ చేసి, ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ ఉంది కదండి, సింగిల్ ట్యాప్ అన్నమాట. ఇంజన్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు హుడ్ సిస్టమ్ అంటే ఈ విధంగా చాలా అట్రాక్టివ్గా ఉండిద్ది. కార్లో కొత్తగా కూర్చున్న వారికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనేది చెప్పొచ్చు. ఇదైతే మాత్రం మారుతి తరపు నుంచి. ఇక్కడ కంప్లీట్ డేటా, అంటే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం, డేటా ఎంత, ఫ్యూయల్ ఎంత కన్జ్యూమ్ అయింది, ప్రతిదీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఈ విధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్ అనేది కిందకి డౌన్ చేయకుండా ఇక్కడే మనం స్పీడ్ అనేది చూసుకునే విధంగా ఈ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి మ్యూజిక్ పరంగా చాలా మంచి ప్రీమియం లుక్తో ఇన్బిల్ట్ ఇచ్చారండి సిస్టమ్ అయితే. కంప్లీట్ టచ్ ప్యానల్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరా వ్యూ అనేది చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ సెటప్ ప్రొవైడ్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. డాష్ బోర్డ్ చూడొచ్చు, చాలా ప్రీమియంగా ఉండిద్ది. బ్లాక్ అండ్ డార్క్ బ్లూ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. స్పీడ్ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్, కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి, వాయిస్ కమాండ్స్ ప్రతిదీ ప్రొవైడ్ చేశారు. మనకి చాలా స్మూత్ ఇంజన్ అండి. నేను చెప్పాను ఆల్రెడీ, టయోటా బ్రాండ్కి సంబంధించిన కొంచెం టెక్నాలజీ అనేది వీళ్ళు యూజ్ చేసుకున్నారు. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్స్ అంటారు. ఇంజన్ పరంగా సూపర్ అన్నమాట అసలు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, జస్ట్ కొత్తగా నేర్చుకునే వారికి జస్ట్ ఇలా డ్రైవింగ్ చేయాలంటే అంతే అండి, డ్రైవింగ్ మోడ్లో ఉందన్నమాట. జస్ట్ మనం బ్రేక్ వదిలేస్తే ఈజీగా మూవ్ అవుద్ది అనమాట. అండ్ మనకి మాన్యువల్ మోడ్ ఇష్టపడే వాళ్ళ కోసం మాన్యువల్ మోడ్ ఇది జస్ట్ ప్లస్ మైనస్ ఇలా చేసుకోవచ్చు, అంటే గేర్స్ వేస్తున్నట్టు అనమాట. గేర్స్ డౌన్ చేయాలంటే ఈ విధంగా గేర్స్ అనేవి డౌన్ అవుతాయి. అండ్
మళ్ళీ డ్రైవింగ్ మోడ్ ఆటో ట్రాన్స్మిషన్, న్యూట్రల్ మోడ్. ఇది వచ్చేసరికి ఈ విధంగా రివర్స్. జస్ట్ అలా నేర్చుకున్న వారికి స్టీరింగ్తో కంట్రోల్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉండిద్ది డ్రైవింగ్ అయితే ఈ కార్లో. ఇంకా ఏసీ అయితే చిల్ వస్తుంది, చూసుకోవాల్సిన అవసరంలా. సస్పెన్షన్ చిన్న నాయిస్ కూడా రాదు. కార్ దగ్గరికి రండి, 100% చెప్తున్నాను, మీకు టైం వేస్ట్ అయితే అవ్వదు. చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు, సేఫ్టీ పరంగా చాలా మంచి కార్. ఇక్కడ మనం ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా పర్ఫెక్ట్గా వర్కింగ్ అవుతున్నాయి. క్వాలిటీ కార్స్ ప్రజెంట్ మార్కెట్లో చాలా చాలా అరుదుగా ఉన్నాయండి. మీరు ఇక్కడ ఒకసారి నేను బానెట్ కూడా పిక్చర్ చూపిస్తాను. ఆల్మోస్ట్ 9 to 10 days అయింది మనం వీడియో చేసి. మనం ఇప్పటి వరకు పోస్ట్ చేసిన ప్రతి కార్ కూడా సేల్ అయిపోయిందండి. మనం ఇవాళ పోస్ట్ చేస్తున్నాం, ఈ కార్తో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి కార్ కూడా సేల్ అయిపోయిద్ది. మీరు వస్తే తీసుకొని వెళ్ళిపోతారు. మీరు మార్కెట్లో ఎక్కడైనా కార్ చూసి మన కార్ చూడండి. 100% చెప్తున్నాను, టైం వేస్ట్ మీకు అవ్వదు, నాకు అవ్వదు. అంత మంచి క్వాలిటీతో మనం కార్స్ ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిద్దండి. అండ్ ప్రైస్ కూడా మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. బయట ప్రైజెస్ కన్నా మన దగ్గర హానియా కార్ డెకర్స్ దగ్గర ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మీరు హ్యాపీగా ఒక 2-3 years వాడుకొని మీరు కార్ సేల్ చేస్తానన్న మన అమౌంట్ అనేది ఎక్కడికి పోదన్నమాట. ఇక్కడ లాస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అమౌంట్ పరంగా ఫస్ట్ ఓనర్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఓనర్ 11,80,000 పెట్టి తీసుకున్నారు. ఈ 11,80,000లో వీళ్ళు యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా డిప్రిషియేషన్ అనేది ఉండిద్ది. సో తీసేస్తామన్నమాట. సెకండ్ ఓనర్ రీజనబుల్గా కార్ వస్తుంది. సెకండ్ ఓనర్ యూజ్ చేసుకున్న తర్వాత మీ అమౌంట్ ఎక్కడికి పోదు. నేను చెప్తాను లాజిక్ ఏందనేది. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 11,80,000కి తీసుకున్నారు. 11,80,000 వీళ్ళు ఈ ఇంజన్ వచ్చేసరికి 5 lakhs దాకా ఆరామ్గా తిరిగిద్దండి. ప్రజెంట్ ఇది 90,000 తిరిగి ఉంది. 2022 5th month కార్, అంటే లైఫ్ కూడా 2037 5th month వరకు ఉంది. ఆటో ట్రాన్స్మిషన్. ఈ కార్ షోరూంలో వీళ్ళు తీసుకున్న ప్రైస్కి ఇప్పుడు వీళ్ళు 6,90,000 రూపాయలు అడుగుతున్నారు. 6,90,000 అండి. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ నేను చెప్పేశాను. 6,90,000. ఈ ప్రైస్కి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. సో ఈ ప్రైస్కి మీరు తీసుకొని హ్యాపీగా ఒక 1-2-3 lakhs తిరిగిన తర్వాత మీరు సేల్ చేసిన మీ 4-5 lakhs 3-4 lakhs అనేవి ఎక్కడికి పోదన్నమాట. అలా కాకుండా మీరు ఒక 20-30,000 kilometers తిరిగి కార్ సేల్ చేస్తే మీ 5 lakhs అమౌంట్ ఎక్కడికి పోదు. సో ఇక్కడ లాస్ అయింది ఎవరంటే ఫస్ట్ కస్టమర్. సో అండ్ మనకు ఎంత క్వాలిటీగా వీళ్ళు కార్ బ్యాక్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు, అప్పర్ ఆర్మ్స్ అనేవి చూడొచ్చు. ఇది డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అండి. 100% చెప్తున్నానండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్. అండ్ ఇక్కడ చాసిస్ నెంబర్ కనబడుతుంది. ఇది జస్ట్ వాటర్ అండి. అండ్ అప్పర్ ఆర్మ్స్ అనమాట. 100% ఇన్స్పెక్షన్ చేసాం వెహికల్. మీరు హ్యాపీగా వచ్చి జస్ట్ బ్లైండ్గా తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంత బాగుండిద్ది కారు. సో ఓవరాల్గా ఇదండి. కార్ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ, చాలా ప్రీమియం లుక్లో ఉంది. ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్, కంప్లీట్ ఫీచర్స్ వస్తాయి, మిస్ చేసుకోవద్దు. ఈ కార్ వచ్చేసరికి 6,90,000 చెప్తున్నాం. దయచేసి బార్గెనింగ్ చేసేవాళ్ళు కాల్ చేయవద్దు. క్వాలిటీ కావాలి, ప్రీమియం కార్ కావాలి, ఆటో ట్రాన్స్మిషన్లో అనుకునేవారు హ్యాపీగా వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.